వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ పాలిసెట్ 2025 నుంచి మనకి ఇది డే 16 క్లాస్ అమ్మా. డే 16 ఫిజిక్స్ క్లాస్. ఇది ఆల్రెడీ ఫిజిక్స్ క్లాస్ ఇంకో క్లాస్ పోస్ట్ చేసామని ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, వరుసగా చూసేయచ్చు. ఫస్ట్ మనం ఏ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం చూద్దాం. చూడండి, ద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ చూడండి మా. Doctor advised to use 2D lens. What is its focal length? డాక్టర్ ఏం చెప్పారంటే మనకి 2D లెన్స్ అనేది యూస్ చేయమన్నారు. అయితే దాని ఫోకల్ లెంత్ ఎంత అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటది? P ఈక్వల్ టు 100/F ఇన్ సెంటీమీటర్స్. నాకు ఇక్కడ F కదా కావాలి. F ఈక్వల్ టు 100/2. 2 ఏంటి మేడం? పవర్ ఎంత ఇచ్చారు ఇక్కడ నాకు డాక్టర్ గారు? 2D ఇచ్చారు కదా, సో 2D, సో 50 సెంటీమీటర్స్. దేర్ ఫోర్ లెన్స్ హ్యాస్ ఫోకల్ లెన్స్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. ఆప్షన్స్లో మరి 50 సెంటీమీటర్స్ ఉందా చూడండి. ఆప్షన్ ఏ 50 సెంటీమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఏ ప్రిజమ్ విత్ అన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees ప్రొడ్యూస్ అన్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ ఆఫ్ 30 degrees. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్. ఆ ప్రిజమ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, గివెన్ ఏ ఈక్వల్ టు 60 degrees, డి ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసి ఎన్ ఈక్వల్ టు sin a ప్లస్ d/2 బై sin a/2 అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు కదా మనకి. ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి మరి, sin 60 ప్లస్ 30/2 sin 60/2. 60 ప్లస్ 30 ఎంత? 90. sin 90/2 బై sin 60/2. 90/2 45, 60/2 30. sin 45 వాల్యూ ఎంత చెప్పాలి. మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ నిన్నే క్లాస్ అయింది, గుర్తులేదా? 1/√2. sin 30 వచ్చేసి 1/2. ఇక్కడ నుంచి చూడండి, 1/√2 ఇంటూ 2/1 అంటే 2/√2. దాన్ని రేషనలైజ్ చేస్తున్నాను నేను. √2/√2. 2√2/2. 2 విల్ క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ √2. మరి ఆప్షన్స్లో √2 ఉందా? ఆప్షన్ సి √2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఏ ఫెయిర్ పాయింట్ ఆఫ్ ఏ మయోపిక్ పర్సన్ ఈజ్ 80 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ. వాట్ ఈస్ ద నేచర్ అండ్ పవర్ ఆఫ్ ద లెన్స్ రిక్వైర్డ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి మనం ఎంత పవర్ ఉన్న లెన్స్ అనేది యూజ్ చేయాలి. క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి మా. గివెన్ u ఈక్వల్ టు ఇన్ఫినిటీ, v ఈక్వల్ టు -80 centimeters, f ఈక్వల్ టు v. దట్ మీన్స్ f వాల్యూ ఎంత అవుతుంది? -80 centimeters. ఫార్ములా పవర్ ఈక్వల్ టు 100/F ఇన్ సెంటీమీటర్స్. ఎఫ్ ఎంత ఇచ్చారు మనకి? 80. 100/-80 దట్ మీన్స్ -1.25. సో క్యాన్వాస్ లెన్స్ ఎంత యూజ్ చేయాలి ఇప్పుడు మనం? -1.25 యూజ్ చేయాలి. ఆప్షన్స్లో -1.25 ఎక్కడ ఉందో చూడండి మా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నియర్ పాయింట్ ఆఫ్ ఏ హైపర్మెట్రిక్ ఐ ఈజ్ 1 meter. వాట్ ఈస్ ద నేచర్ అండ్ పవర్ ఆఫ్ ద లెన్స్ రిక్వైర్డ్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్స్. ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడానికి మనం ఎంత లెన్స్ యూజ్ చేయాలి ఒకసారి చూడండి. ఆప్షన్స్ చూసుకున్నాం కదా, మనం దాని ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. చూడండి మా. గివెన్ u ఈక్వల్ టు -25, v ఈక్వల్ టు -100. ఇక్కడ ఫార్ములా చూడండి, మనం ఇక్కడ 2 ఫార్ములాస్ని అయితే యూజ్ చేస్తాం. చూడండి, f ఈక్వల్ టు u ఇంటూ v బై v మైనస్ u. f ఈక్వల్ టు u ఇంటూ v బై v మైనస్ u. p ఈక్వల్ టు 100/F ఇన్ సెంటీమీటర్స్. సో f ఈక్వల్ టు 100 ఇంటూ 25/100 మైనస్ 25. 100 ఇంటూ 25/75. 25 టేబుల్ 75ని 3 times క్యాన్సిల్ చేసింది. 100/3. 100/3 వాల్యూ ఎంత? 33.3. సో ఇక్కడ నాకు ఎఫ్ వచ్చింది. ఇక్కడ నుంచి నేను పీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? పీ ఈక్వల్ టు 100/33.3 దట్ మీన్స్ 3. సో ఆప్షన్స్లో 3 ఎక్కడ ఉందో చూడండి మా. ఆప్షన్ సి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రిక్ పర్సన్ ఈజ్ 75 centimeters. క్యాలిక్యులేటెడ్ ద ఫోకల్ లెంత్ అండ్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ యూజ్డ్ ఇన్ హిస్ స్పెటికల్స్. అతను ఎంత పవర్ యూజ్ చేయాలి? ఇందాక యూజ్ చేసిన ఫార్ములా ఏమైనా యూజ్ చేసి చాలా ఈజీగా సమ్ చేయొచ్చు. ఎవరైనా వీడియో పాస్ చేసి ఈ సమ్కి సేమ్ ఫార్ములా నేను ఫోర్త్ సమ్లో ఏ ఫార్ములా అయితే యూజ్ చేశానో అదే ఫార్ములా యూజ్ చేసి సమ్ చేసి ఎవరైనా కామెంట్స్లో ఎస్ మేడం ఐ గాట్ ద ఆన్సర్ అని కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి మా. గివెన్ d ఈక్వల్ టు 75 centimeters,
1 by f equal to 1 by v minus 1 by u. 1 by f equal to 1 by 25 minus 1 by 75. అంటే ఇది క్యాన్సిలేషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది 2 by 75. 1 by f వాల్యూ 2 by 75 కదా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి, ఎఫ్ కావాలి. సో నేను దాన్ని రివర్స్ చేస్తా. f ఈక్వల్ టు 75 by 2 ఈక్వల్ టు 37.5. సో పవర్ కదా నేను ఫైండ్ అవుట్ చేయాలి. 100 by f ఎంత వచ్చింది 37.5. సో ఆన్సర్ ఇస్ 2.67. ఆప్షన్స్లో మరి ఉందాం చూడండి. ఆప్షన్ సి 2.67 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అమ్మ మీరు అందరూ అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో ఈ సండే అనేది లైవ్ ఉంటుంది క్లాస్. మ్యాక్సిమం 10 to ఎండింగ్ టైం చెప్పలేను, నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పలేం కదా. 10కి లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అయ్యివ్వండి. ఈ సండే లైవ్ ఉంటుంది, ఓకేనా. సండే అంటే డేట్ వచ్చేసి 20 మంత్ వచ్చేసి ఏప్రిల్ 24, 2025, ఓకేనా. ఇది మన ఛానల్లో ఫస్ట్ లైవ్. చాలామంది డౌట్స్ ఉన్నాయని అంటున్నారు కాబట్టి నేను లైవ్ అనేది ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోస్ నుంచి మన ఛానల్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నాం అనుకుంటే కనుక కన్ఫామ్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ద ఫేర్ పాయింట్ ఆఫ్ మయోపిక్ పర్సన్ ఈజ్ 150 centimeters in front of the eye. Calculate the focal length and power of the lens required to enable him to see distinct objects clearly. ఈ క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం చూడండి మా. 6th one here there. D ఈక్వల్ టు 150 ఇచ్చాడు. సో 1 by f ఈక్వల్ టు మైనస్ 1 by d. ఇది ఒక ఫార్ములా నోట్ చేసుకోండి, ఓకేనా. 1 by f ఈక్వల్ టు మైనస్ 1 by d. సో f ఈక్వల్ టు మైనస్ 150 centimeters. పవర్ ఆఫ్ లెన్స్ ఈక్వల్ టు 100 by f centimeters. 100 by minus 150. సో దాని ఆన్సర్ ఎంత 0.67 d. ఆప్షన్స్లో 0.67 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ రీడ్ ద సెకండ్ క్వశ్చన్. Calculate the power of the eye lens of the normal eye when it is focused as its near point is 25 centimeters. The focal length is. ఇక్కడ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోకల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. 1 by f ఈక్వల్ టు 1 by v మైనస్ 1 by u. 1 by 25 ప్లస్ 1 by 25. మేడం ప్లస్ ఎందుకు ఇచ్చారు, మైనస్ ఆఫ్ మైనస్ ఇట్స్ ప్లస్, ఓకేనా. ఇక్కడ 2.5 ఉంది కదా, నేను ఎల్సిఎం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని నేను డెసిమల్ని తీసేయాలంటే 10 by 25 ప్లస్ 1 by 25 అంటే 11 by 25. ఎఫ్ అనేది 25 by 11. మేడం రివర్స్ చేస్తే నేను ఏం ఫైండ్ అవుట్ చేసా, 1 by f కదా ఫైండ్ అవుట్ చేశాను. సో రివర్స్. p ఈక్వల్ టు 100 by f అంటే 25 by 11. 11 అనేది ఏంటి, డినామినేటర్. సో న్యూమరేటర్కి మూవ్ అవుతుంది. 100 into 11 by 25. 25 టేబుల్ 100ని 4 times క్యాన్సిల్ చేసింది. 4 into 11 44. మరి ఆప్షన్స్లో 44 ఉందో చూడండి. ఆప్షన్ ఏ 44 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. క్యాలిక్యులేట్ మ్యాక్సిమం పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ నార్మల్ విజన్. ఓకేనా. మ్యాక్సిమం పవర్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. p ఈక్వల్ టు 100 by 25. ఇది ఫార్ములా అమ్మ. మ్యాక్సిమం పవర్ అని అడిగిన దానికి ఇది ఫార్ములా. 100 by 25. 25 టేబుల్ 100ని 4 times క్యాన్సిల్ చేస్తుంది. ఆప్షన్స్లో 4 ఎక్కడుందో చూడండి మరి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వాంట్స్ టు రీడ్ ఏ బుక్ ప్లేస్డ్ ఎట్ 20 centimeters whereas near point of his eye is 30 centimeters. Calculate the power of lens required. ఓకేనా. ఓకే ఎక్స్ప్లెనేషన్ చూడండి మా. గివెన్ 20 centimeters. x ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఏ నియర్ పాయింట్ ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లో చూడండి. 30 centimeters ఇచ్చారు. నియర్ పాయింట్ అనేది మనకి 30 centimeters ఉంది. ఇక్కడ నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ మైనస్ డి. ఇదేదో కొత్త ఫార్ములా అనేసుకోకండి. యూ ఇంటూ వి బై యూ మైనస్ వి, గుర్తుందా. సేమ్ ఫార్ములా. ఎఫ్ ఈక్వల్ టు 30 into 20 by 30 minus 20. 30 into 20 by 10. 0 0 విల్ క్యాన్సిల్. 32s are 60. ఇక్కడ నాకు ఎఫ్ వచ్చింది, పీ కదా నా ఫైండ్ అవుట్ చేయాలి. 100 by f, 100 by 60. సో 1.67 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. 1.67. ఆప్షన్ ఏ 1.67 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఏ పర్సన్ నీడ్స్ ఏ లెన్స్ ఆఫ్ పవర్ minus 4.5d ఫర్ కరెక్షన్ ఆఫ్ హెర్ విజన్
వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కరెక్టివ్ లెన్స్. ఇక్కడ కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయాల్సిన లెన్స్కి ఫోకల్ లెంత్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి మా 10th వన్. F equal to 1 by P. That means 100 by minus 4.5 minus 22.2 centimeters. Minus 22.2 option C is the correct answer. Next one చూడండి. The angle of deviation through a prism of angle 60 degrees when angles of incidence and emergency are 45 degrees each is. ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. ఫస్ట్ యాంగిల్ అనేది 60 degrees అన్నారు. ఒక ప్రిజం నుంచి చూస్తుంటే అది మనకి I1 45, I2 కూడా 45. ఇక్కడ ఒక ఫార్ములా ఇది, A ప్లస్ D ఈక్వల్ టు I1 ప్లస్ I2. 60 degrees ప్లస్ D ఈక్వల్ టు 45 ప్లస్ 45. D ఈక్వల్ టు 45 ప్లస్ 45 ఎంతమ్మా 90. సో ఇక్కడ 60 ప్లస్ కాబట్టి రైట్ సైడ్కి మూవ్ అయితే మైనస్. D ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్స్లో D 30 degrees ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏ D 30 degrees is the correct answer. నెక్స్ట్ వన్ చూడండి మా. డాష్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. ఏ ఇమేజ్ అనేది రెటీనాని ఫామ్ చేస్తుంది? ఇన్వెస్టెడ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్వెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. నెక్స్ట్ వన్ చూడండి. రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రెటీనా. రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రెటీనా. నెక్స్ట్ వన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఇన్ ఏ హ్యూమన్ ఐ ఈజ్ అరౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా. ఐ లెన్స్కి రెటీనాకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 25 mm. మా ఇవన్నీ బిట్స్, వీటికి ఎక్స్ప్లెనేషన్ కాదు, వీటిని మీరు రీడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్. అన్ యావరేజ్ ఏజ్డ్ హెల్తీ మ్యాన్ కెనాట్ సీ అన్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఏ డిస్టెన్స్ బిలో. ఎంత తక్కువ డిస్టెన్స్లో ఉంటే మనం చూడలేం దాన్ని. 25 centimeters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ ద ఏజ్ గ్రూప్. ఐలెన్స్ మన ఏజ్ గ్రూప్ 7 to 8. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇన్ ఏ ప్రిజమ్ ఒక ట్రయాంగులర్ ప్రిజం ఉంది. రెక్టాంగులర్ సర్ఫేసెస్ అండ్ ట్రయాంగులర్ బేసెస్ ఎన్ని ఉంటాయి దాన్ని. ఒక ప్రిజం అనగానే ట్రయాంగులర్ బేసెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఫ్రంట్ ఒకటి ఉంటుంది, డౌన్ ఒకటి ఉంటుంది. సో 2 ఎక్కడ ఉందో చూడండి. 2 ఇక్కడే కదా ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత నేర్చుకున్నాము అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.